సమస్యల పరిష్కారం కోసం 300 ఓసీఎస్ స్టాఫ్ నర్సులు రిమ్స్ ఎదుట చేపడుతున్న నిరవధిక సమ్మె ఇవాళ 8వ రోజుకు చేరుకుంది. తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ సమ్మె శిబిరాన్ని ఆదివాసీ నేత కొడప సోనేరావు సందర్శించి సంఘీభావం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల స్టాఫ్ నర్సులు ఈ దుస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. గతంలో ఇచ్చిన హామీలను కేసీఆర్ విస్మరిస్తున్నారన్నారు. 8 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని, వారి కుటుంబాలను ఆర్థిక ఇబ్బందులకు గురి చేయవద్దని అన్నారు. వారి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు, న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు అండగా ఉంటామని, పూర్తి మద్దతు తెలుపుతామని స్పష్టం చేశారు. పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో గత 8 రోజుల నుండి ఆ సమ్మేళనం చేస్తున్నారు. మరి దీనికి మూల కారణము రాష్ట్ర ప్రభుత్వమే కాబట్టి మరి గతంలో ఉన్నటువంటి మరి ప్రభుత్వంలో చెప్పినటువంటి హామీలు మరి నేటి వరకు కూడా నెరవేర్చకపోవడం చాలా బాధాకరం. మరి గతంలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రస్తా రోకులు కానీ, ధర్నాలు కానీ, కాంట్రాక్టుల ఉద్యోగాలు కానీ అసలే ఉన్నాయని చెప్పినటువంటి